హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమబంధం పార్ట్ 28 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఈ ఎపిసోడ్ పెట్టడానికి చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్. ఛానల్లో ప్రాబ్లం వచ్చి ఆ ఛానల్ ఆగిపోవడం వలన ఈ ఛానల్లో ప్రీవియస్ పార్ట్స్ పెట్టి ఈ పార్ట్కి రావడానికి కొంచెం టైం పట్టింది. సారీ ఫర్ దట్. ఈ ఎపిసోడ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని తెలుసు. సో లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రేమబంధం పార్ట్ 28. అత్తగారికి కాఫీ తీసుకువచ్చి ఇస్తున్న గీతుని రాజ్ భోజనం టైంలో కాఫీ ఇస్తున్నావేంటి అని తిడతాడు. దానితో అత్తయ్య కాఫీ ఇమ్మన్నారు రాజ్ అని చెప్తుంది గీతు. ఇది మరీ బాగుందమ్మా, నేను ఎప్పుడో అడిగాను, అప్పుడు ఇవ్వడం మానేసి ఇప్పుడు నేను భోజనం చేసే టైంలో తెచ్చావు, పైగా నేనే ఇమ్మనని చెప్తున్నావు అని నిష్ఠూరంగా అంది త్రిపుర. ఆ మాటతో షాక్ అని గీతు, అదేంటత్తయ్య, ఇప్పుడే కదా మీరు అడిగింది అని అంది. అంటే ఏంటమ్మాయి నీ ఉద్దేశం? నేను కావాలనే నా కొడుకు దగ్గర అబద్ధమాడి నిన్ను దోషిగా నిలబెడుతున్నాను అని అంటున్నావా అని విరుచుకుపడింది త్రిపుర. అలా నేను అనడం లేదు అత్తయ్య అని అంది గీతు. నువ్వేమీ అనలేదమ్మా, నేనే నిన్ను నా కొడుకుని విడదీద్దామని అబద్ధం చెప్పాను. అయినా మా వాడికి ముందే చెప్పాను, అందరూ ఉన్న అమ్మాయి అయితే మనుషులలో బాగా తెలుస్తుంది, ఎవరూ లేని అన్నదికి ఏం తెలుస్తుంది నా బొందా అని. వాడు వింటేనే కదా, ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం, తను లేకపోతే నేను చచ్చిపోతాను అని నన్ను బెదిరించి మరీ ఆ దిక్కుమాలిన శ్రావణిని పెళ్లి పెద్దగా తీసుకువచ్చి నిన్ను నా మెడకి తగిలించాడు. అంతా నా కర్మ అని తల కొట్టుకుంటూ అనుకుంటూ విసవిస నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది త్రిపుర. గదిలోకి వెళ్ళిన త్రిపుర మొహంపై విషపు నవ్వు వచ్చి చేరింది. నా మేనకోడలు కోడలుగా రావాల్సిన ఇంటికి నువ్వు వచ్చావు, నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తానే? ఎలాగైనా నిన్ను ఇంటి నుండి తరిమేసి నా మేనకోడల్ని కోడలుగా చేసుకుంటా అని మనసులో అనుకుంది త్రిపుర. త్రిపుర మాటలకి కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది గీతు. వాళ్ళిద్దరిని చూసి తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు రాజ్. బాల్కనీలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్న విశాల్ దగ్గరికి వచ్చింది అమల. విశాల్ ఏదో పరజ్ఞానంలో ఉండడం చూసి, రే విశాల్, నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదురా అని చిరాగ్గా మొహం పెట్టుకుని అడిగింది అమల. ఏం అర్థం కావట్లేదు మమ్మీ, అసహనంగా అడిగాడు విశాల్. ఆ శ్రావణి ఆఫీస్లో వర్క్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? సూటిగా విశాల్ని చూసి అడిగింది అమల. అయ్యో మమ్మీ నువ్వు ఇటురా అని అమలా చేయి పట్టుకుని రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు మమ్మీ, అసలు ఏంటి నీ డౌటు? శ్రావణికి డాడీ జాబ్ ఇచ్చినా నేనేమీ మాట్లాడలేదు అనే కదా అని అడిగాడు విశాల్. అవును అని కొంచెం కోపంగా మొహం పక్కకు తిప్పుకుని అంది అమల. ఇంట్లో శ్రావణి నాకు ఇష్టం లేని భార్య, అదే ఆఫీస్లో నా కింద పనిచేసే ఆఫ్టర్ ఆల్ ఉద్యోగి. ఇక్కడ దాన్ని ఏమన్నా అంటే డాడీ దానికి సపోర్ట్ చేస్తున్నారు, దానితో అది రెచ్చిపోతుంది. అదే ఆఫీస్లో అయితే బాస్కి ఎదురు చెప్పలేదు, డాడీ కూడా దానికి సపోర్ట్గా మాట్లాడలేరు. సో ఆఫీస్లో దానితో నరకం స్పెల్లింగ్ రాయించి అది తప్పు రాసిందే అని దాన్ని టార్చర్ పెడితే దెబ్బతో నాకు ఈ జాబు వద్దు, ఈ మొగుడు వద్దు అని పారిపోతుంది అని అన్నాడు విశాల్. విశాల్ ఐడియా విని, ఐడియా బాగానే ఉంది కానీ విశాల్, ఆ శ్రావణి నీకు ఆ ఛాన్స్ ఇస్తుందంటావా? అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది అమల. దాంతో అసహనంగా ఫీల్ అయ్యి, మమ్మీ, దాన్ని వదిలించుకోవడానికి నాకు ఉన్న ఒకే ఒక్క మార్గం ఇది అని ఎంతో ఆనందంగా ఉన్నాను. నువ్వు లేనిపోని డౌట్స్ నా పెట్టి నా ఆనందం మీద నీళ్లు చల్లకు, నీకు దండం పెడతాను అని అన్నాడు విశాల్. అది చూసి చిన్నగా నవ్వుకున్న అమల, సరేనా, ఒక లాస్ట్ డౌట్ మిగిలిపోయింది, అడగనా మరి అని అంది. ఏంటి మళ్ళీ డౌటా అని అసహనంగా, సరే అడుగు అన్నాడు విశాల్.
మీ డాడీ చెప్పారని నిన్న నువ్వు శ్రావణి కలిసి షాపింగ్కి వెళ్ళారు. మరి వచ్చేటప్పుడు ఏంట్రా వేరువేరుగా వచ్చారు? అక్కడ ఏం జరిగింది అని అడిగింది అమల. ఓ అదా, శ్రావణి షాపింగ్ మాల్లో నన్ను వదిలేసి వచ్చేసింది మమ్మీ చెప్పాడు విశాల్. అవునా, ఎందుకు వదిలేసి వచ్చేసింది నాన్న అని అంది అమల. శ్రావణి షాపింగ్ చేస్తూ ఉండగా షాపింగ్ మాల్లో నా ఫ్రెండ్ కనిపించింది. దాంతో నేను శ్రావణికి చెప్పకుండా నా ఫ్రెండ్తో కాఫీ షాప్కి వెళ్ళాను. షాపింగ్ పూర్తి చేసుకున్న శ్రావణికి నేను అక్కడ కనిపించకపోవడంతో నేను వెళ్ళిపోయాను అనుకుని తను అక్కడి నుంచి వచ్చేసింది అన్నాడు విశాల్. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే నువ్వు శ్రావణిని వదిలేసి వచ్చావు, కానీ శ్రావణి నిన్ను వదిలేసి రాలేదు కదరా అని అయోమయంగా అతన్ని చూస్తూ అడిగింది అమల. అవునా మమ్మీ, సరేరా అని అమల చేయి పట్టుకున్నాడు విశాల్. ఎక్కడికి రా అని అడిగింది అమల. అదే మమ్మీ, నేను శ్రావణిని వదిలే వచ్చేసానని మీ శ్రీవారితో చెప్పుదువుగానిరా అని అన్నాడు విశాల్. ఏంటి, ఆయనతోనా? అమ్మో, ఇంకేమన్నా ఉందా? ఆ విషయం తెలిసిన వెంటనే మన ఇద్దరి మీద అంతెత్తున లెగుస్తారు అని భయంగా అంది అమల. కదా, అందుకే ఈ మ్యాటర్ని ఎత్తకుండా సైలెంట్గా ఉండు. ఆ శ్రావణి సంగతి నేను చూస్తాను అని కూల్గా సమాధానం చెప్పాడు విశాల్. శిశిరని తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చాడు అమర్. వాళ్ళని ఎంతో ఆప్యాయంగా పలకరించారు దమయంతి, మోహన్ రావు. తనని మోహన్ రావు పలకరించినా కూడా అతని మొహంలో ఉండవలసిన హుషారు, మాటల్లో ఆనందం కనిపించలేదు శిశిరకి. అదేంటి, ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఎంతో సరదాగా ఉండే మావయ్య ఈరోజేంటి ఎంత డల్గా ఉన్నారు అని మనసులో అనుకుంటూ అతన్నే వింతగా చూస్తూ ఉంది శిశిర. అలా అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. శిశిర మోహన్ రావుని గమనిస్తూనే ఉంది. అది చూసిన అమర్, నువ్వు సూపర్ డాడ్, నీ యాక్టింగ్తో శిశిర చూపుని నీ వైపు తిప్పుకున్నావు అని మనసులో అనుకుని ఏమీ తెలియనట్లు మొహం పెట్టి, వాట్ డాడ్, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు. ఎప్పటినుంచో ఆ ప్రశ్న అడుగుదాము అని అడగలేక చూస్తున్న శిశిర అమర్ అడిగేసరికి మోహన్ రావు ఏం సమాధానం చెప్తాడా అని అతన్ని క్యూరియాసిటీగా చూస్తుంది. మాయరోగం ఎదవకి, కోడల్ని బుట్టలో పడేయాలని కొత్త డ్రామా ప్లే చేస్తున్నాడు దొంగ సచ్చినోడు అని మనసులో అతన్ని తిట్టుకుంటూ సీరియస్గా అతన్ని చూస్తూ ఉంది దమయంతి. ఏం లేదు కన్నా, బిజినెస్లో చిన్న ప్రాబ్లం అని అన్నాడు మోహన్ రావు. అబ్బా, ఏం బిజినెస్ రా? జగదాంబ సెంటర్లో అడుక్కు తినే బిజినెస్సా? అవునులే, నీ ఫేస్ చూసి ఎవరు ముష్టి కూడా వేయలేదేమో, అదే ప్రాబ్లం అయి ఉంటుంది అని మనసులో అనుకుంది దమయంతి. నేను వచ్చేసాను కదా డాడ్, ఇంకా అంతా నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ అని హామీ ఇస్తున్నట్లు చెప్పాడు అమర్. అవునులేరా, అడుక్కోవడానికి వాడికన్నా నువ్వే బాగా సెట్ అవుతావు, ముష్టి వెదవల్లారా అని మనసులో తిట్టుకుంది దమయంతి. అమర్, మోహన్ రావు అలా మాట్లాడుకోవడం చూసి, మీకేమైనా హెల్ప్ కావాలంటే డాడీని అడగండి మావయ్య, హెల్ప్ ఖచ్చితంగా చేస్తారు అని సలహా ఇస్తున్నట్లు చెప్పింది శిశిర. అయ్యో, ఎంత మాటమ్మా, ఎంత ప్రాబ్లం వచ్చినా పిల్లనిచ్చిన వియ్యంకులు అయినా పోయి ఆయన్ని ఎలా అడుగుతామమ్మా, తప్పు కదూ, తన నోటి మీద వేలు వేసుకుంటూ అన్నాడు మోహన్ రావు. ఆ మాటతో మోహన్ రావుని సీరియస్గా చూస్తూ ఉంది దమయంతి. తప్పేముంది మావయ్య, మనందరం ఒకటే ఫ్యామిలీ కదా, మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే అందులో తప్పేముంది, డాడీ అలాగేమీ ఫీల్ అవ్వరు, మీకు ఎలాంటి సహాయమైనా నిస్సందేహంగా డాడీని మీరు అడగవచ్చు అని అంది శిశిర. దాంతో కొంచెం ధైర్యం వచ్చినట్లు అమ్మా అని మోహన్ రావు అంటూ ఉండగా మధ్యలో మోహన్ రావు చెయ్యి పట్టుకుని ఆపేసి, అలాగే శిశిర, ఆయన హెల్ప్ అవసరం అనుకుంటే తప్పకుండా మేము అడుగుతాము. ఈ 2 days నేను లేకపోవడం వలన ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి ఉంటుంది,
అది నేను చూసుకుంటానులే అని అమ్మకి నమ్మకంగా చెప్పాడు అమర్. ఏం చూసుకుంటావురా నీ బొంద? నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఇది కోట్ల ఆస్తి. పాపం మీ తాతయ్య గారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిరా ఇది. దీన్ని మీ బాబు లక్షల్లోకి తెస్తే నువ్వు ఆస్తులు అమ్మినా కట్టలేనంత అప్పుల్లోకి తెచ్చావు. చివరికి సొంత ఇంట్లోనే ఉంటూ అద్దె కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా రోడ్డు మీదకి రావడం ఒక్కటే తక్కువ. ఇంకా నువ్వు చూసుకునేదేముంది నీ తలకాయ్ అని మనసులో అనుకుంది దమయంతి. అమర్ అలా చెప్పడంతో, ఓకే అమర్, నీకే సహాయం కావాల్సి వచ్చినా నాతో చెప్పండి, మర్చిపోవద్దు అని తన భోజనం అయిపోవడంతో ప్లేట్లో చేయి కడుక్కొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది శిశిర. నా బంగారు తల్లే, తిన్న ప్లేట్ తీసి సింకులో పెట్టడం కూడా తెలియదు కానీ నువ్వు ఈ ఎదవలకి హెల్ప్ చేస్తావా అని పళ్ళు పటపటా కొరుకుతూ తనలో తానే తిట్టుకుంది దమయంతి. దమయంతి అలా అనుకుంటూ ఉండగా మైండ్ వాయిస్ వేసుకోవడం అయిపోతే నాకు కొంచెం సాంబార్ పొయ్యి అని అన్నాడు మోహన్ రావు. ఆ మాటకి సచ్చినోడా అని మనసులో కూడా ఏమీ మాట్లాడుకోనివ్వరా నువ్వు అని కోపంగా చూస్తూ అతనికి సాంబార్ పోసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దమయంతి. అలా వాళ్ళు వెళ్ళిపోగానే, ఒరే సన్ను, చక్కగా చేతికి వచ్చిన అవకాశాన్ని టక్కుమని పట్టుకొని క్యాష్ చేసుకోక అలా వదిలేసావేంట్రా అని అయోమయంగా అతన్ని చూస్తూ అడిగాడు మోహన్ రావు. పిచ్చినా డాడీ, ఇప్పుడు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటే మా అయితే లక్షలు వస్తాయి. అదే ఇలా మొహమాటంగా యాక్షన్ చేశామే అనుకో, ఆ తింగరి అది ఆ తింగరిది మనల్ని పూర్తిగా నమ్మేసి దానికి మన మీద జాలి కరుణ ఎక్కువైపోయి వాళ్ళ నాన్నని అడిగి మరీ తెచ్చి మన ముందు కోట్లు గుమ్మరిస్తుంది అని క్లారిటీ ఇచ్చాడు అమర్. ఓ, ఇదా నీ ప్లాను? సరేరా, ఇంకా చూసుకో, నా తరహా యాక్టింగ్ ఎరగదీస్తాను అని అన్నాడు మోహన్ రావు. ఓవర్ యాక్షన్ చేయకుండా యాక్టింగ్ చేయి చాలు డాడ్ అని అన్నాడు అమర్. ఇంతలో అమర్ ఫోన్ రింగ్ అయింది. అది చూసి, డాడ్, నేను 2 days బయటకు వెళ్తున్నాను, సిస్టర్కి డౌట్ రాకుండా మేనేజ్ చేయి అని అన్నాడు అమర్. ఏంటి, నా కోడలు నైనితో టూర్కి ఏమన్నా ప్లాన్ చేశావా? నవ్వుతూ అతన్ని చూస్తూ అడిగాడు మోహన్ రావు. టూర్ ఏమీ కాదు డాడ్, ఇంట్లోనే. పెళ్ళయ్యాక తను సరిగ్గా మీట్ అవ్వడం లేదు, అందుకే ఈ 2 days తన ఇంట్లోనే ఉంటాను. ఎంత అర్జెంట్ పైనైనా సరే నాకు నువ్వు కాల్ చేయకు అని చెప్పి బయలుదేరాడు అమర్. ఆఫీస్కి రెడీ అయ్యి ఇద్దరూ ఒకేసారి బయటకు వచ్చారు శ్రావణి, విశాల్. టైంకి భలే దొరికావురా అని శ్రావణి అనుకుంటే, ఏం టైమింగే నీది, సరిగ్గా నేను వెళ్ళే టైంకే నువ్వు తగలడాలా అని మనసులో అనుకుని, అమ్మో, పెద్దరాయుడు రాకముందే ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి, లేకపోతే ఈరోజు ఫుల్గా బుక్ అయిపోతాను అని మనసులో అనుకుంటూ వేగంగా బయటకు నడుస్తూ ఉన్నాడు విశాల్. సరిగ్గా అతను గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి, విశాల్ ఆగు అని నాగేశ్వరరావు పిలుపు వినిపించడంతో విశాల్ బయటికి వేసే కాలుని వెనక్కి తీసుకుంటూ, పెద్దరాయుడు వచ్చేసాడు అని అనుకుంటూ ఏడుపు మొహం పెట్టుకుని, ఏంటి డాడ్ అని అతని వైపు తిరిగి అడిగాడు విశాల్. మీరిద్దరూ వెళ్ళేది ఒకే ఆఫీస్కి కదరా, నీతో శ్రావణి కూడా వస్తుంది, తనని తీసుకువెళ్ళు, పాపం తను ఆటోలు పట్టుకుని వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని అన్నాడు నాగేశ్వరరావు. ఏంటి, ఇద్దరం ఒకే ఆఫీస్కి వెళ్తున్నామా? అంటే మీరు వేరే ఆఫీస్కి వెళ్తున్నారా అని చిన్నగా గొనిగాడు విశాల్. అది సరిగ్గా వినిపించకపోవడంతో, ఏంటి మళ్ళీ చెప్పు అని అడిగాడు నాగేశ్వరరావు. అదే డాడ్, మీరు కూడా అదే ఆఫీస్కి వస్తారు కదా, శ్రావణిని మీరు తీసుకురండి అని అన్నాడు విశాల్. తను నాతో వస్తే చూడడానికి అంత బాగోదురా అని అన్నాడు నాగేశ్వరరావు. మరి నాతో వస్తే మాత్రం 3RR సినిమా చూసినంత హ్యాపీగా కలర్ఫుల్గా ఉంటుందా అని అడిగాడు విశాల్. అంటే మీరిద్దరూ భార్యాభర్తలు కదరా, భార్యాభర్తలు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తే అదొక అందం అని అన్నాడు నాగేశ్వరరావు. అది ఇంట్లోనే డాడ్, ఆఫీస్లో కాదు, ఆఫీస్లో తను కాబోయే నా ఎంప్లాయ్ మాత్రమే అని అన్నాడు విశాల్.
అక్కడే ఉండి వీళ్ళ మాటలు వింటున్న శ్రావణి, పర్వాలేదు మామయ్య, నేను ఆటోలో వచ్చేస్తాను. లే, విషయాన్ని ఇబ్బంది పెట్టకండి అని అంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అలాగే ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.